ఈ మాట గమనించాలండి. కరుణ, కృప రెండు కనబడుతుంది. మర్సీ, గ్రేస్ ఇంగ్లీష్లో చూస్తే ఏంటి కరుణ అంటే ఏంటి? కరుణ అన్న మాటకు అర్థము నీకు రావాల్సిన శిక్ష, నీకు రావాల్సిన మరణము, నీవు చేసిన తప్పులకి నీవు చెందించవలసిన వెల, ఇట్ ఈస్ ద పనిష్మెంట్ ఆర్ ద కర్స్ ఆర్ ఎనీథింగ్ బ్యాడ్ దట్ యూ డిజర్వ్. ఇక్కడ ఉన్నవారు మేము ఎవరైనా చెప్పగలుగుతామా? నాకు రావాల్సిన శిక్ష ఎంతో ఉంది కానీ నా దేవుడు నన్ను తప్పించాడనే వారు ఉంటే హల్లెలూయా చెప్పగలుగుతామా? ఈ మాట అర్థం చేసుకోండి. కరుణ, కృప ఇది ఏదైనా నీకు కావాలంటే దెర్ ఇస్ వన్ ఇన్వర్డ్ యాక్షన్. ఇంకో మాటలు చెప్పాలంటే మర్సీ అండ్ గ్రేస్ ఈజ్ అన్ అవుట్వర్డ్ యాక్షన్. నీవు కరుణను చూపించావు, నువ్వు కృపను అనుగ్రహించావు అనేటప్పుడు అది బయట అనుగ్రహిస్తాము, చూపిస్తాము, ఇట్ ఈస్ షో. కానీ ఈ రెండు కలగాలంటే మొదటిగా దేవుని హృదయంలో ఏం కలగాలి తెలుసా? జాలి, కంపాషన్. అదే ప్రారంభంలో చెప్పాను, మనకి తగినది మనకి ఇవ్వకపోతాము, ఆయన చూపించే కరుణ. మనకి తగిన దానిది మనకు అనుగ్రహిస్తాము, కృప. నీకు తగిన శిక్ష నీ మీద ఇవ్వకనా, నీకు పడాల్సిన దెబ్బ రే తట్టుకోలేరు రా, వదిలే. పిల్లలు చూడండి, కొట్టాలనిపిస్తుంది, ఇతర ఐడియా అల్లరికి అనుకుంటాం, తట్టుకోలేరు రా, వదిలే. అవును కదా? అంటే యూఆర్ షోయింగ్ మర్సీ. కానీ అదే సమయంలో ఆ పిల్లోడికి ఏదో బహుమానం కొనిస్తాం, వాడికి తగంది, హీ డస్ నాట్ డిజర్వ్ ఇట్. వాడి సంపాదనకు లేదు, వాడి జీవితానికి లేదు, వాడి స్థాయికి లేదు, వాడు చేసే పనులకు లేదు. కానీ నీ స్థానాన్ని బట్టి, నీ స్థాయిని బట్టి ఆ బిడ్డకి ఇస్తున్నావు బహుమానంగా. ఇట్ ఈస్ నాట్ వాట్ హీ డిజర్వ్స్, దట్ ఈస్ గ్రేస్. ఈరోజు మనకి పరలోక రాజ్యం తగదండి. పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళాల్సిన వారు. పరలోక రాజ్యం తగదు. అబ్బా తండ్రి అని పిలిచే, దేవుని తండ్రి అని పిలిచే భాగ్యం అసలు పోగొట్టుకున్నాం మనం. కానీ ఆయన దయ చూపించి, హిస్ కంపాషన్, ఆయన దయను మన పైన చూపించి, ఆయన మనకి వెల చెల్లించి మనల్ని ఆయన సొత్తుగా చేసుకుని మనకి కృపనిచ్చాడు. నీవు స్థానంలో నువ్వు నరసించిపోవాల్సిన విధానంలో నేను లేపుతానికి ఆయన కరుణను చూపించాడు. సో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ద మర్సీ అండ్ గ్రేస్ ఇస్ బికాస్ ఆఫ్ ద కంపాషన్. ఆయన కలిగే దయను బట్టి, ఆయనకి కలిగే దయను బట్టి. దేవుడు వాటిలో చూస్తానండి, ప్రతిసారి దేవుడు దయ చూపించేటప్పుడు అక్కడ ఎంతో గొప్ప కార్యం జరుగుతుంది చూస్తాము. దేవుడు దయ చూపించే దేవుడు అన్న మాట చూసినప్పుడు బైబిల్లో అనేక సార్లు ఈ రెఫరెన్స్ చాలా క్లియర్గా ఉంటుంది. ఆయన క్షమిస్తాడంట. ఇంకో మాటలు చెప్పాలంటే దీన్ని ఎక్స్ప్రెషన్, బైబిల్లో ఉండే ఎక్స్ప్రెషన్ రాసినప్పుడు ఇలాగ ఉంటుంది దీని డైమెన్షన్. ఎలాగంటే దయ చూపిస్తున్నాడు అన్నదప్పుడు క్షమిస్తాం, తనకి రావాల్సిన శిక్ష తనకు ఇవ్వకుండా ఆపుతాం, కరుణ. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు మీ జీవితంలో దయ చూపిస్తున్నాడని మీరు నమ్ముతున్నారా? ఎంతమంది ఇక్కడ దేవుని దయను పొందుకుని కరుణించబడిన వారు ఉన్నారు? చేతులైతే హల్లెలూయా చెప్పండి. షూర్. సో గాడ్ ఇస్ ఫర్గివింగ్ యూ. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఆర్ యూ ఫర్గివింగ్? నీవు దయ చూపిస్తున్నావా? నీవు క్షమిస్తున్నావా? నీకు తగిన శిక్ష నీకు ఇవ్వట్లే. నీకు ఎవరైనా ఏదైనా ఒక చిన్న కార్యము చేస్తే వారికి తగింది వారికి బాగా అవ్వాలి. Why can't there be compassion? Why can't you show mercy? వారికి తగిన శిక్ష వారికి రావాలి, కానీ why can't you change it? ఎందుకులే, పోనీలే. దేవుడు నీ విషయంలో చెప్తారా, పోనీలే, why can't you show? నువ్వు అంటున్నావు నేను చేసింది రైట్, వాడు చేసింది తప్పు. సరే తప్పే, దయ చూపించలేవా? దయ రాదా? దేవుని బిడ్డమని చెప్తున్నాము, దయ చూపించలేమా? వారు మాట్లాడింది తప్పే, చేసింది తప్పే. కాంట్ యూ జస్ట్ షో మర్సీ? వారికి ఎలా తెలుస్తుందండి? వారికి ఎలా తెలుస్తుంది అంటున్నాం. నో. దేవుడు ఎలా చేస్తాడు నీకు? ఈరోజు మనం ఎంతోమంది అనుదినము ఆయన దయలో జీవిస్తున్నాం, ఆయన కరుణలో జీవిస్తున్నాం. లేకపోతే ఏ పాటి వారిని దుమ్మి తూలు లాంటి వారిని ఎప్పుడో ఎగిరిపోవాల్సిన వారిని ఆవిరి లాంటి జీవితం ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేది. కానీ దేవుడు వారికి తెలియజేస్తుందండి, ఆయన దయ చూపిస్తున్నాడంట. అదే సమయంలో దయ అనేటప్పుడు కేవలం శిక్షణ మాత్రం, క్షమిస్తాం మాత్రం కాదు, కానీ అందులో ఒక భాగం అనొచ్చు. దయ చూపించే వ్యక్తి అంటే కరుణ, దయ ద్వారంగా కరుణ కలుగుతుంది, దయ ద్వారంగా కరుణ పుట్టుకుని వస్తుంది,
దయ హృదయంలో కలిగితే కరుణ అనేది యాక్షన్లోకి వస్తుంది. 1 is to not give the punishment, 2 is to give comfort. తగని వ్యక్తికి అయ్యో ఈ వ్యక్తి ఇంకా పాడైపోతాడు, ఇంకా అవ్వదు, సరే పర్వాలేదు అనుగ్రహిస్తూ. ఈరోజు దేవుడు మన జీవితంలో ఎన్నో విషయాలు ఆయన దయతో మనల్ని నడిపిస్తున్నాడండి. కానీ దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఒక మాట ఉంటుంది. ఈరోజు ఇక్కడ ఉన్నవారు నేను ఆయన దయను పొందుకోలేకపోతున్నాను, ఆయన కరుణను నేను పొందుకోలేకపోతున్నాను, ఆయన కరుణ నాకేం కనబడతలేదు, ఆయన నా పైన దయ చూపిస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు అంటే మీరు ఒకసారి యెషయా గ్రంథము 30:18 చదవండి. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఏంటంట? నీ యందు దయ చూపించాలని యెహోవా ఆలస్యం చేస్తున్నాడంట. అవసరం ఏంటి? దయ చూపించేది చూపించుకుని వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఆలస్యం చేయాలి? He wants to show mercy. ఎందుకంటే ఇంగ్లీష్ వర్డ్లో చాలా క్లియర్గా ఉంది. The Lord will wait that he may be gracious to you before he will be exalted. ఏంటంట? ఆయన దయ చూపిస్తానికి వెయిట్ చేస్తున్నాడంట, ఆలస్యం చేస్తున్నాడంట. ఆయన దయ చూపించి మహిమ పొందాలని ఆశపడుతున్నాడు. ఆయన న్యాయాధిపతి. ఎక్కడ వచ్చిన చదవండి, కంటిన్యూ చేయండి. మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. ఈ మాట చూడాలంటే దేవుడు దయ చూపిస్తానికి వెయిట్ చేస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో దేవుడు దయ చూపించాలని, ఆయన కరుణను చూపించాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడంట, వెయిట్ చేస్తున్నాడంట. ఎన్నో విషయాలు మన జీవితం తేల్చేసింది. గాడ్ ఇస్ జస్ట్ వెయిటింగ్, ఈజ్ వెయిటింగ్. ఆయన దయ కలిగి ఉన్నాడు, కానీ ఆ దయని చూపించాలని. ఆ దయ బయటకు వచ్చేది కరుణ. ఇట్ ఇస్ ఎ గిఫ్ట్ దట్ యు రిసీవ్, ఇట్ ఈస్ అ బెనిఫిట్ దట్ యు రిసీవ్, ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ దట్ యు రిసీవ్. కానీ ఎలా పొందుకుంటాము, ఎలాగ ఆయన దయ ఆయన కరుణను పొందుకుంటాము, ఎలా పొందుకుంటామంటే బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. కీర్తన 51:17 చదువుతామా? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఏముండాలంటే అక్కడ చూడండి క్వాలిఫికేషన్, విరిగి నలిగిన హృదయం. దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయడంట. హీ విల్ నాట్ నెగ్లెక్ట్. ఈరోజు మీ జీవితంలో మీకు ప్రార్థనలకు జవాబు రావట్లేదంటే విరిగి నలిగిన హృదయం ఉందా చూడండి. ఎందుకంటే గర్విష్ఠుల ప్రార్థనలు దేవుడు ఎన్నో, పరిచయ ప్రార్థన, శుంకర ప్రార్థన చూస్తారు కదా బైబిల్లో. దేవుడు ఏదంటాడు? నువ్వు పరిచయలాగా చేస్తావు, గొప్పతలు చెప్పుకుంటావు, నువ్వు ఏదో గొప్ప నీ ప్రూవింగ్, నీ ఎఫిషియన్సీల గురించి మాట్లాడదు. యూ ఆల్ హ్యావ్ ఫాలన్ షార్ట్ ఆఫ్ గ్లోరీ. అందరు పడిన వాళ్ళే, అందరూ తక్కువైన వాళ్ళే, నీ క్రియలు బట్టి కాదు. ఈ మాట చాలాసార్లు చెప్తానండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ పర్ఫార్మెన్స్. అనేటప్పుడు కృప మనకు అనుగ్రహించబడినప్పుడు, నీకు తగ్గని నీకు అనుగ్రహించబడినప్పుడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అనుకుంటారు, నేను కాబట్టి ఇలా జీవించాను కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు. నో 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 ఆల్ హ్యావ్ ఫాలన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సింపుల్. ఆ మాటకి ఎక్స్ప్లెనేషన్ చెప్పాలంటే, ఈరోజు పాస్ మార్క్ ఎంత అండి కాలేజీలో, స్కూల్లో చెప్పండి కొద్దిగా. 35 మార్క్స్ వచ్చిందనుకో పాస్. ఒకడు 1 మార్క్ తీశాడండి, ఇంకోడు 10 మార్కులు తీశాడండి, ఇంకోడు 34 మార్కులు తీశాడండి. ఇప్పుడు ఎవరు పాసు? ఎవరు కాదు. ఎవరికన్నా ఎవరు గొప్ప? రే నాకు 34 వచ్చిందరా, సిక్కులేదు నీకు, 1 మార్కులో పోయిందా, ఒకటి నా దగ్గర తీసుకుండొచ్చు కదా కదా. బికాస్ నో మ్యాటర్ వాట్ యు ఆర్, యు హ్యావ్ ఫెయిల్డ్. ఆల్ హ్యావ్ ఫాలన్ షార్ట్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్. ఆయన కృప ముందు, ఆయన మహిమ ముందు అందరు తక్కువే. ఎవరు తగిన వారమే కాదు, తగిన వారమే. అందుకని ఆయన కృప ద్వారంగా జీవిస్తున్నామని చెప్పాలి. మన కెపాసిటీ కాదు, మన పర్ఫార్మెన్స్లు కాదు. ఎందుకంటే మనుషుడు ఎంత చేసినా ఒకడికి ఇంకోటి గొప్ప చూపించుకోవచ్చేమో, కానీ దేవుని మహిమ ముందు అందరు తక్కువైన వారే. అందుకని దేవుడు అంటున్నాడు, విరిగి నలిగిన హృదయం దేవుడు కోరేది. దేవుడు వాక్యం తెలియజేయబడుతుంది, విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయడంట. బల అర్పణలు ఆయన కోరతలేదు, కానీ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు. కీర్తన 34:18 చదువుదామా? విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు కలిగిన వారిని ఆయన రక్షించును. విరిగిన హృదయం కలిగిన వారికి ఆయన దగ్గర ఉన్నాడంట, నలిగిన వారిని ఆయన రక్షిస్తాడంట. సచ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఈ మాట గమనించాలండి. మీ జీవితంలో దేవుని కార్యం జరగాలంటే యూ నీడ్ టు రియలైజ్ హూ యు ఆర్. మానవుడు ఎవరు అంటే నీవు ఎవరివి, ఆయన ఎవరు. ఈ రెండు ఎరిగి దాన్ని తగినట్టుగా
రియలైజేషన్ అండ్ అక్నాలెడ్జ్మెంట్. అంటే గ్రహించుకుంటాం, బయటికి చెప్తాం. ఈ రెండు చాలా ముఖ్యం. మనసులో నేను అనుకున్నానులే కాదు, అనుకునేది చెప్పు. చెప్తానే విలువ, చెప్పకపోతే విలువ లేదు. అతిక్రమములు దాచకమా, వర్ధిల్లవు నీవు సుమా. దేవుని స్పష్టంగా తెలియజేస్తుంది దేవుడి వాక్యం. ఒప్పుకొని వాటిని విడిచిపెట్టు, ప్రభు కనికరాన్ని పొందుకుంటావు. చాలా స్పష్టంగా ఉంది. ఒకసారి ఆ మాట కూడా చూద్దామా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. వాటిని ఒప్పుకొని అతిక్రమములు దాచిపెడితే వర్ధిల్లవు. ట్రాన్స్గ్రెషన్స్ దాచిపెడితే వర్ధిల్లవు. ట్రాన్స్గ్రెషన్స్ అనేటప్పుడు స్టార్టెడ్ విత్ ఇనిక్విటీ. నీ మనసులో ప్రారంభమయ్యి క్రియల్లో నువ్వు చేసింది మనుషుల ముందు కప్పి పెడుతున్నావేమో, దేవుని ముందు కప్పి పెట్టలేవు. మనుషులకు తెలియదు అనుకుంటున్నావేమో, దేవునికి అన్నీ తెలుసు. నువ్వు మనుషుల మీద కప్పి పెట్టి ఏం తెలియనట్టు ఉందామనుకుంటున్నావేమో, లేదు ఏదో ఒక రోజు పట్టబడతావు, అవమానం అయిపోతుంది. కానీ దాన్ని ఒప్పుకుంటామంటే ఇట్ ఇస్ కన్ఫెషన్, ఇట్ ఇస్ అన్ అవుట్ సైడ్ స్టేట్మెంట్. హృదయంలో విరిగిన హృదయంతో నేను ఎవరిని, రియలైజేషన్, అక్నాలెడ్జ్మెంట్, బయటికి చెప్తాం, ఒప్పుకుంటాం. ఒప్పుకుని వాటిని విడిచిపెట్టువాడు మరలా చేయువాడు కాదు. విడిచిపెట్టువాడు ఏం పొందుకుంటాడంట? ప్రభు కనికరాన్ని, ద మర్సీ ఆఫ్ గాడ్. దేవుడి దగ్గరకు వచ్చిన మనము, దేవా నువ్వు ఎవరు నేను ఎరిగి ఉన్నానయ్యా, నా బలహీనత ఇదయ్యా, నీ ముందు నేను తగ్గించుకుంటున్నాను, నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. ఈరోజు నిజంగా ఒప్పుకోవాలండి. గుడ్డి భర్తమై కేక వేస్తాడు, ఏమని? దావీదు కుమారుడా, నన్ను కరుణించు, హ్యావ్ మర్సీ ఆన్ మీ, సన్ ఆఫ్ డేవిడ్, హ్యావ్ మర్సీ ఆన్ మీ. ఆయన వేసిన కేకకి పక్కన ఉన్నవారు బోధకుండా డిస్టర్బ్ చేయొద్దు. మార్గ మధ్యలో వెళ్తా ఉన్నాడండి. ఆ మార్గ మధ్యలో వెళ్తా ఉంటే ఆ గుడ్డి భర్తమై వేసే కేకకి పక్కన ఉన్నవారు మౌనంగా ఉండమన్నాడు. కానీ ఈయన ఇంకా బిగ్గరగా కేక వేస్తున్నాడంట. నన్ను రక్షించు, ఐ డోంట్ కేర్ వాట్ పీపుల్ థింక్ అబౌట్ మీ, ఐ నీడ్ హెల్ప్. నన్ను రక్షించు అన్న మాట చూస్తాను. నన్ను కరుణించయ్యా, హ్యావ్ మర్సీ. నువ్వు కరుణ చూపిస్తే చాలు, నన్ను రక్షిస్తావు. యేసు ప్రభు ఆయన కేకకి ఆగి అతనికి తీసుకురమ్మని చెప్పాడు. తీసుకురమ్మని చెప్పిన తర్వాత ఆయన అడుగుతున్నాడు, నీకేం కావాలి? నాకు దృష్టి కావాలయ్యా, నేను చూడాలి. ఐ వాంట్ టు సీ. అన్నిట్లో చూస్తాము యేసు ప్రభు మట్టి ఉమ్ము కలిపి రాస్తాము. ఇంకొకసారి చూస్తాము కళ్ళు మీద ఆయన వాట్ యు సే స్పిట్, ఆయన ఇన్సల్టింగ్గా కనబడుతుంది. నెక్స్ట్ ముడతం చూస్తాం, దాని తర్వాత వెళ్ళి కడుక్కోమంటాం. కానీ గుడ్డి భర్త మీద దగ్గర చూసినప్పుడు ఏమి చేయలేదే, పోయా నీ దారిలో పో. ఆయన నీకు దృష్టి అంటే కళ్ళు తెరబడ్డాయంట. యు సీ దట్ ఇస్ ఫెయిత్. ద యాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆయన చెప్పినట్టు చేయగలిగితే, దేవుడు నీలో విరిగిన హృదయం చూడగలిగితే ఆయన ఏ మాత్రం అలక్ష్యం చేయడండి. నీవు కానీ తగ్గించుకుని ఆయన సన్నిధిలో నీవు ఏం కావాలి, నువ్వు ఎవరివై ఉన్నావు, ఆయన ఎవరై ఉన్నారు. ఇఫ్ యూ హ్యావ్ ద క్లారిటీ, యూ విల్ నాట్ వేస్ట్ టైం. దేవుని ముందు ఉన్న మనము నిజంగా తగ్గించుకున్నట్లయితే, అన్ని విషయంలో ఆయన గుర్తెరిగినట్లయితే, సామెతలు 3:6 చక్కగా ఉంటుంది. ఒకసారి చూద్దామా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆయన అధికారంగా ఏం చేయాలంట? ఒప్పుకోవాలంట. ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అప్పుడు నీ త్రోవను ఆయన సరళం చేస్తాడు. ఎప్పుడైతే ఆయన కనికరం అనుగ్రహించబడుతుందో, గుడ్డి భర్త విషయంలో చూద్దాం. గుడ్డి భర్త విషయంలో చూస్తే ఆయన కేక వేశాడు, కరుణించని అడిగాడు, ఆయనకి స్వస్థత కలిగింది. ఏం కలిగింది? స్వస్థత. దేవుని వాక్యంలో చూస్తే మత్తయి సువార్త 14 మాత్రం చదువుదాం ఒకసారి. మొదటగా ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. ఏంటంట? రోగులైన వారిని స్వస్థపరిచాడు అన్న మాట ముందు మనం చదివితే, ఆయన కనికరం, హీ హ్యాడ్ కంపాషన్. బికాస్ ఆయన కనికరం కలిగిన దేవుడు అండి. ఆయన కనికరం చూపించే దేవుడు అండి. ఆయన కనికరించే దేవుడు. ఇక్కడ ఉన్నవారు మీరు ఎలాంటి వారు ఉన్నారేమో, జీవితంలో ఎన్ని పొరపాట్లు చేసిన వారు ఉన్నారేమో, ఎన్ని తప్పులు నిర్ణయాలు చేసిన వారు ఉన్నారేమో, ఎంతగా అవమానంలో బ్రతికే వారు ఉన్నారేమో, ఎంత చేసినా గర్వించి నష్టపోయి ఇప్పుడు అవమానంలో ఉన్నారేమో.
కానీ ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, ఆయన కనికరించే దేవుడు అంట. నీవు కానీ నీ బలహీనతల నిమిత్తం ఆయన దగ్గరికి తగ్గించుకుని విరిగి నలిగిన హృదయం అనేటప్పుడు ఇందాక చెప్పిన మాట ఏంటి? కమింగ్ టు ద రియలైజేషన్. ఏంటి అది? బ్రోకెన్నెస్. నీవు ఎవరో గుర్తెరగాలి, నీ పరిస్థితి ఏంటో గ్రహించుకోవాలి, నీ ఓటమి ఏంటో గ్రహించుకోవాలి, నువ్వు చేసిన పొరపాటు ఏంటో గ్రహించుకోవాలి. రియలైజేషన్, దెన్ అక్నాలెడ్జ్మెంట్. ఆయన దగ్గర ఒప్పుకోగలిగితే ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన బాగు చేస్తాడు, ఆయన కార్యం జరిగిస్తాడు. ఇంకా దాని తర్వాత చూస్తాము, ఆయన కనికరం చూపించినప్పుడు ఆయన కేవలము జనసమూహంలో స్వస్థత కావాల్సిన వారికి స్వస్థత మాత్రమే కాదు, అక్కడ చాలామంది ఆహారం లేని వారు ఉన్నారంట. ఆహారం లేని వారికి ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు కూడా ఆశీర్వదించి సమృద్ధికి ఇచ్చాడు. విచ్ మీన్స్ హీ గేవ్ ప్రొవిజన్. జైరే ప్రొవిజన్. ఆయన ప్రొవిజన్ ఇచ్చాడు. ఆయన కనికరం ఉంటే ఆయన ప్రొవిజన్ ఉంటుంది. ఈరోజు మీరు అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నా పైన కనికరం చూపియ్యా, నన్ను కనికరించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఈరోజు ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే మనం ముంచుకోవాలండి. దేవుని సన్నిధిలో తగ్గింపు, విరిగిన ప్రార్థన, నలిగిన హృదయం కలిగిన వారిని దేవుడు బలపరిచే దేవుడు. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో 34 వచనం నుండి చదువుదామండి దయచేసి. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతునగు దేవునికి స్తోత్రము చేసి కనపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు నున్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనూ సమర్థుడు కాడు. ఆ సమయముందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనత నొందితిని. ఈలాగు నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములమైనవనియు గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడచు గణపరచుచున్నాను. మనం చూస్తున్నాడు, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్, రిచెస్ట్, పవర్ఫుల్ కింగ్ ఇన్ ద వరల్డ్ ఎవరంటే నెబుకద్నెజరు. నా బలమని విర్రవీగాడు, నా శక్తిని విర్రవీగాడు. దేవుడు ముందే వార్నింగ్ ఇచ్చాడు. ఏం చేశాడు తెలుసా? దేవుడు ముందు నిలబడగలిగిన వాడు ఎవరంటే, నువ్వు ఎంత గొప్ప రాజు అయితే ఏంటి, నువ్వు ఎంత పెద్ద అధిపతి అయితే ఏంటి, హూ ఎవర్ యు ఆర్, యు కాల్ యువర్ సెల్ఫ్ యు ఆర్. అంత గొప్ప నెబుకద్నెజరు నేను నాకు సాటి ఎవరున్నారంటే పశువులాగా మార్చాడంట దేవుడు. పశువులాగా గడ్డి వేసాడంట, వర్షంలో నడిచాడంట. పశువులాగా అందరూ రాజ్యము నుండి ఎక్కడికి ఎడారులు అక్కడ ఫారెస్ట్లోకి పంపించారంట. బయటికి పో బయటికి ఎవరు రాలే, కుటుంబం దగ్గర రాలే, రాజు కదా అని అధికారుల దగ్గర రాలే, ఎవరి దగ్గర రాలే. ఎప్పుడైతే తన స్థితిని గ్రహించుకుని దేవుణ్ణి మహిమపరిచి ఆయన చేసిన ప్రార్థన విన్నారు కదా, దీనత్వంతో తగ్గించుకుని దేవా నువ్వయ్యా. ఆయన చివరి స్టేట్మెంట్ చూడండి, ఏమని చెప్తున్నాడు అక్కడ? those who walk in pride he is able to put down. గర్వంలో నడిచిన ఎవరినైనా సరే ఆయన కిందకి వేస్తాడు. జాగ్రత్త. వార్నింగ్ ఇస్తున్నాడు. నేను గర్వించాను, పశువులాగా మారాను, ఇప్పుడు చిరంజీవి అయిన ఆయనకే నమస్కారం. ఆయనకే. there's none like him. ఆయన ఎవరో మనం తెలుసుకోవాలండి. know who he is, know who we are, seek his mercies. చివరికి వచ్చిన అందరూ కలిసి చదివి ప్రార్థన చేసుకోబోతున్నాం. లామెంటేషన్స్, విలాప వాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఆయన ప్రేమ ఎప్పటికీ తరిగిపోదంట. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ నుంచి చెప్పాలంటే ఆయన ప్రేమ, ద స్టెడ్ ఫాస్ట్ లవ్ ఆఫ్ ద లార్డ్ నెవర్ సీజెస్, హిస్ మర్సీస్ నెవర్ కమ్ టు అన్ ఎండ్. ఆయన కరుణ ఎప్పటికీ అంతానికి రాదంట. ఇట్ ఈస్ నెవర్ టు అన్ ఎండ్. నెక్స్ట్ ఏం తెలియజేయబడుతుంది? అండ్ అనుదినము దే ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ప్రతిరోజు నూతనంగా వస్తుందంట, ప్రతిరోజు నూతనంగా కలుగుతుందంట. ఎవ్రీ డే ఇట్ ఈస్ న్యూ, ఎవ్రీ డే ఇట్ ఈస్ ఫ్రెష్, ఎవ్రీ డే ఇట్ ఈస్ న్యూ. నూతనంగా పుట్టుచున్నది,
నూతనంగా కలుగుతున్నది. ప్రతిరోజు నూతనంగా ఆయన కృప మన పట్ల అనుగ్రహించబడుతుందండి. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం ఏదో ఒక్కరోజు రక్షించబడ్డామంటే చాలదు, ఏదో ఒకరోజు మనల్ని మనం సమర్పించుకుంటున్నామంటే చాలదు. ప్రతిరోజు ఆయన రక్తాన్ని వేడుకోవాలి, ప్రతిరోజు మన పాపాలను ఒప్పుకోవాలి, ప్రతిరోజు క్షమాపణ అడగాలి, ప్రతిరోజు ఆయన పాదాలను పట్టుకోవాలి, ప్రతిరోజు దేవుడు ఎవరో ధ్యానిస్తూ రావాలి. నా దేవుడు ఎవరు, నా దేవుడు ఎవరు, నా దేవుడు ఎవరు ధ్యానిస్తూ రావాలి. నేను ఎవరిని గ్రహించుకుంటూ రావాలి. నా దేవుడు ఎవరో తెలిసినప్పుడు, ఆయన నామాలు ఏంటో తెలిసినప్పుడు, ఆయన కార్యాలు ఏంటో తెలిసినప్పుడు ఆయన దగ్గరికి తగ్గించుకుంటే అక్నాలెడ్జ్ చేస్తూ ఆయన ఆరాధిస్తే నిశ్చయంగా మన జీవితాల్ని మార్చే దేవుడు అండి, మార్చే దేవుడు. ఎక్కడ నమ్మేవారు బిగ్గరగా 3 సార్లు హల్లెలూయా చెప్పండి. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపమాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపమాలే కాచి కరుణతో నడిపితివయ్యా. చెప్పగలుగుతారా? అలాగే లేచి నిలబడదాం అందరం. చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపమాలే కాచి కరుణతో నడిపితివయ్యా. అందుకనే ప్రభా ఈరోజు ఇక్కడ ఉన్నాడు, అందుకనే నిన్ను ఆరాధిస్తున్నాడు ప్రభా. ఇదిగో నీకే ఆరాధన. బిగ్గరగా స్వరమెత్తి దేవుని ఆరాధిద్దామండి, స్వరమెత్తి దేవుని మహిమపరుద్దామా? ప్రతి ఒక్కరు మీ కంట స్వరమెత్తి మీ దేవుని మహిమపరచండి. ఏమని నమ్ముతున్నారు మీ దేవుడు? ఏంటి ఆయన శక్తి ఏంటని నమ్ముతున్నారు? ఆయన చేయగలిగిన కార్యం ఏంటని నమ్ముతున్నారు? వాట్ ఈస్ ఇట్ దట్ హీ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఇప్పుడు చేయగలిగిన కార్యం ఏంటి? నీ బలహీనత ఏంటి ఒప్పుకోండి, నీ శక్తిహీనత ఏంటి చెప్పుకోండి. వాట్ ఈస్ దట్ యూ కెనాట్ డూ? టెల్ హిమ్ వాట్ హీ కెన్ డూ. కరుణించే దేవుడు అండి. ఈరోజు నిన్ను ఇప్పుడు ఇక్కడ దర్శించగలిగిన దేవుడు అండి. ఇప్పుడు నీ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు, ఇప్పుడు నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు, ఇప్పుడు నీకు సహాయం ఇచ్చే దేవుడు, నీవు పడిన ఊబి నుండి నిన్ను బయటికి లేవనెత్తగలిగిన దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వసంపన్నుడు. ఇక్కడ మీరు స్వర్ణెత్తి అడగండి, మీ జీవితంలో ఏంటి కావాల్సింది? ఈ సమయంలో అడగండి, ఏ విషయంలో దేవుడు కరుణను చూపించాలి, దయను చూపించాలి, ఏ విషయంలో మీకు ఆయన కృప అనుగ్రహించాలి? అడగండి, దేవుడి సన్నిధిలో అడగండి. దేవుడి సన్నిధిలో ఉన్నారండి, దేవుడు ప్రార్థన వింటున్నారు, మీ నోటి ప్రార్థన వింటున్నాడు. అడగండి, మీరు అడుగుతలేదు కాబట్టి పొందుకోవట్లేదు. విశ్వాసంతో అడగండి. ఈరోజు యేసు మనకు అనుగ్రహించిన స్వతంత్రత, స్వేచ్ఛను బట్టి అడుగుదామా? మన అవసరతల నిమిత్తమై ఆయన కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా రావచ్చండి. ఆయన కృపా సింహాసనం దగ్గర రావాలి మీరు. వాట్ ఈస్ దట్ యు ఎక్స్పెక్ట్ గాడ్ టు డూ ఇన్ యువర్ లైఫ్? ఏ విషయంలో దేవుడు మీ జీవితంలో కార్యం చేయాలి అడుగుదాం. ఆయన ప్రేమ స్థిరమైందండి, స్టెడ్ ఫాస్ట్ లవ్, తరగని ప్రేమ. హిస్ మర్సీస్ నెవర్ కమ్ టు అన్ ఎండ్. ఆయన కరుణ ఎప్పటికీ అవ్వదంట, ప్రతి దినము నూతనంగా ఉందంట. ఎంత నమ్మదగిన దేవుడు అయ్యా నువ్వు, ఎంత చాలిన దేవుడు అయ్యా నువ్వు. హౌ గ్రేట్ ఆర్ యు లార్డ్, హౌ గ్రేట్ ఆర్ యు. అందుకని నేను ఆరాధిస్తున్నామయ్యా. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా. స్వరమెత్తి రెండు చేతుల పైకెత్తి చివరిసారిగా నీకే
నీకే స్తోత్రములు ప్రభా. మృత్యుంజయుడా నీకు వందనములు, సర్వాధిపతి నీకు వందనములు. అంత గొప్ప దేవుడివి, అంత గొప్ప రాజువి, అంత శక్తి కలిగిన దేవుడివి, కానీ ఎంత జాలి కలిగిన దేవుడివి అయ్యా. నువ్వు అయ్యా మా పట్ల ఎంత కరుణను చూపిస్తున్నావయ్యా. మేము ఏ పాటి వారిమయ్యా, దుమ్మె ధూళి లాంటి వారిమే, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే వారిమేనయ్యా. ఆవిరి వంటి నీ జీవితం అని నువ్వు ఎరిగొన్నావు ప్రభువా. అందుకని మా పట్ల ఎంతో జాగ్రత్తతో ఉన్నావు, ఎంతో ఓర్పు కలిగి ఉన్నావు, ఎంతో సహిస్తున్నావు. మేము నిన్ను ఎంత బాధపరిచినను, ఎంత గాయపరిచినను, ఎంత అవమానపరిచినను, ఇంకా కృప కనికరములు అధికంగా చూపిస్తున్న దేవా నీకు వందనములయ్యా. ఈరోజు నీ ఆలయంలో నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరిని దర్శించు, ప్రతి ఒక్కరితో మాట్లాడు, ప్రతి ఒక్కరిని స్పందించు, ప్రతి ఒక్కరు జరుగుతున్న కార్యాలు నువ్వు ఎరుగునే దేవుడివి. నువ్వు చూడు ప్రభా, నువ్వు చూచున్న దేవుడు అయ్యా, నువ్వు ఎల్రోవి అయ్యా. ఆదరించు. ఎవరెవరితో నలిగిపోయి ఉన్నారో, పగిలిన స్థితిలో ఉన్నారో, చేతకటి బ్రతుకుల్లో ఉన్నారో చూడు ప్రభా. నొప్పి మమ్మల్ని నీకు దగ్గరగా చేస్తుంది అయ్యా. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీ పెయిన్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీ సఫరింగ్ అయ్యా. మా అతిక్రమమును, మా దోషమును మా దగ్గర నుండి తీసివేస్తానికి, దాన్ని బట్టి నీ ప్రియ కుమారుని పరమ తండ్రి యేసుని నల్లగొట్టావు, విర్రగొట్టావు. నీకు వందనాలు. ఈరోజు మాకు జీవిస్తానికి భాగ్యం ఉంది, అవకాశం ఉంది, నిరీక్షణ ఉంది, ధైర్యం ఉంది. మా సమాధానపు శిక్ష అంతా ఆయన మీద మోపేవయ్యా. మేము నమ్ముతున్నామయ్యా, యేసు పొందిన దెబ్బల ద్వారంగా మాకు స్వస్థత ఉందని. రిస్టోర్ us, renew us, heal us, strengthen us. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడడం నమ్ముతున్నాను. దృష్టి కలిగిన వారిగా జీవింపజేయి. మా స్థితిని మేము గ్రహించుకోవాలి, నిన్ను గ్రహించుకోవాలి. నువ్వు ఎవరివో మేము ఎరిగి ఉండాలి. నువ్వు అనుగ్రహించిన కృపని వేడుకోవాలి, కరుణని వేడుకోవాలి. ప్రతి దినము నీతో దగ్గరగా ఉన్న వారిగా విరిగి నలిగిన హృదయము, నువ్వు కోరే జీవితం కలిగిన వారిగా మమ్మల్ని అందరినీ సరిదిద్దమని, నడిపించమని. నీ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జీవితాలను విరిగిన దేవుడు, వారితో మాట్లాడయ్యా, వారిలో నీ కార్యం జరిగించేయ. గర్విష్ఠులు అణచుకొక్క దేవుడు అయ్యా. మాలో గర్వం వద్దయ్యా. మీ ముందు మా గర్వం లేదు ప్రభు, తగ్గుతున్నామయ్యా, మేము తగ్గించుకుంటున్నాం. నువ్వు కాకపోతే మాకు ఇంకా దిక్కు లేదు, మాకు సహాయం లేదు. మా జీవితాలను బాగు చేయగలిగిన దేవుడు నీవు మాత్రమే. నీవే సర్వాధికారాలను మా జీవితంలో మేము తీసుకోమని వేడుకుంటూ, మా ఆత్మ, శరీరము, మనస్సు నీ చేతుల్లోకి అప్పచెప్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.